ఆచి చికెన్ మసాలా. వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారా? వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తుండటంతో భారతిరెడ్డిని రాజకీయ రంగం ప్రవేశం చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారా? కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారిన వైఎస్ భారతిరెడ్డి కడప ఎంపీగా పోటీకి దిగితే అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే బరిలో ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. ఫ్యాన్ పార్టీలో ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. గతంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్ కుటుంబంలో ఎవ్వరూ పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోలేదు. చివరకు జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కానీ వైఎస్ భారతిరెడ్డి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలో కీలక నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ కు నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారి ఫోన్తో భారతిరెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్య దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు 2029 ఎన్నికల్లో వైఎస్ భారతిరెడ్డి కడప ఎంపీగా బరిలో ఉంటారని రాజకీయ వర్గాల్లో వైసీపీ వర్గాల్లోనూ తెగ ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు తర్వాత వైఎస్ వివేక హత్య కేసు సంచలనమైంది. వివేక మర్డర్ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మరికొద్ది రోజుల్లోనే తీర్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు వైఎస్ అవినాష్ కు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటని వైఎస్ జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని కాకుండా భారతిరెడ్డిని బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు అన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో వైసీపీ హవా తగ్గుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ కూడా తగిలింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 చోట్ల ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అతి తక్కువ మెజార్టీతో కడప ఎంపీ సీటును గెలుచుకుంది. అయితే కూటమి గెలిచిన తర్వాత కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఒకవైపు రాజకీయంగానూ మరోవైపు అభివృద్ధి పరంగానూ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ వైఎస్ భారతిని రంగంలోకి దింపాలని డిసైడ్ అయినట్లు అంటున్నారు. ఇప్పటికే భారతిరెడ్డి యాక్టివ్ అయ్యారు. కడపలో తరచూ పర్యటనలు కూడా చేస్తుండటంతో ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని అంటున్నారు. వాస్తవానికి వైఎస్ భారతిరెడ్డి ఇన్నాళ్లుగా తమ కుటుంబానికి సంబంధించిన అనేక వ్యాపారాలను చూస్తున్నారు. పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె పాత్ర నామమాత్రమే. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక వైఎస్ భారతిరెడ్డి అవసరం పార్టీకి ఉందని జగన్ భావిస్తున్నారు. ఆమె అయితే అటు షర్మిలకు ఇటు చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తారనే భావనలో జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ను కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఈ కేసుల్లో జగన్కు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవనే భావనలో కూడా పార్టీ నేతలున్నారు. అప్పుడు పార్టీని ముందుండి నడిపించేవాళ్లు కావాలి. ప్రస్తుతం పార్టీలో తన నీడను కూడా నమ్మని స్థితిలో జగన్ ఉన్నారు. అందుకే ఆమెను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ, కడప నుంచి పోటీ చేస్తారా అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే భారతిరెడ్డి ఎంపీగా బరిలో దిగితే మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైనా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.